ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టికెట్ రాక కొందరు మనస్తాపంతో మరికొందరు పార్టీలు మారిపోతున్నారు. తాజాగా హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరున్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమక్షంలో సూర్యప్రకాష్ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీడీపీ జనసేన జెండా సభలో పవన్ చేసిన సలహాలు, సూచనల కామెంట్స్, వాటికి హరిరామజోగయ్య రియాక్షన్ నేపథ్యంలో సూర్యప్రకాష్ ఫ్యాన్ పార్టీలో చేరిక హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, చెప్పండి. శీలా, ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. మొన్నటి వరకు జనసేనకి సింపథైజర్ గా ఉండి సలహాలు, సూచనలు హరిరామ జోగయ్య ఇస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ కార్యాలయంలో కలిసి రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందో, ఎటువంటి వ్యూహాలు అమలు పరచాలనే కొన్ని సలహాలు కూడా హరిరామ జోగయ్య ఈ మధ్యకాలంలో ఇస్తూ వస్తా ఉన్నారు. పవర్ షేరింగ్ తో పాటు వీలైన ఎక్కువ సీట్లు తీసుకోవాలని చెప్పి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కి సూచిస్తూ వస్తా ఉన్నారు. కానీ ఆ మొన్నటి వరకు ఏదైతే ఆ సీట్ల ప్రకటన ముందు వరకు కూడా ఒక డిమాండింగ్ తో చంద్రబాబు దగ్గర పొత్తుని కుదుర్చుకోవాలి, ఎక్కువ సీట్లు తీసుకోవాలి, దాంతోపాటు సీఎం గా పవర్ షేరింగ్ కూడా అడగాలని హరిరామ జోగయ్య పదే పదే డిమాండ్ చేశారు. కానీ అటు జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు ప్రకటన తర్వాత పూర్తిగా పవన్ కళ్యాణ్ పైన కాపు నాయకులందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి మామూలుగా ఈ కాపులందరినీ కూడా తాకట్టు పెట్టి అనే విధంగా విమర్శలు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ పైన కాపు నాయకులందరూ కూడా చేస్తా ఉన్నారు. ఒకవైపు ఆ ముద్రగడ్డ పద్మనాభంతో పాటు హరిరామ జోగయ్య కూడా కీలక వ్యాఖ్యలు మొన్న జెండా సభ తర్వాత చేశారు. ఇప్పటికీ అనేక సూచనలు, సలహాలు చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఈ సూచనలు నచ్చలేదు, నేను ఏం చేయలేనంటూ కూడా ఒక లేఖ కూడా లాస్ట్ గా విడుదల చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అటు జనసేన, టీడీపీ పొత్తు ఒకవైపు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా బరిలోకి దిగేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఆ భాగంగానే రాజకీయ పరిణామాలన్నీ కూడా చకచక మారిపోతా ఉన్నాయి. ముఖ్యంగా అటు పవన్ కళ్యాణ్ వల్ల వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తుందని ఆ కూటమి భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేస్తుండడం పట్ల కొద్దిగా డైలమా అనే పరిస్థితి నెలకొంది. మొత్తం మీద కొద్దిసేపటి క్రితమే హరిరామ జోగయ్య కుమారుడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావడం అనేది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. శీలా, రైట్. థ్యాంక్ యూ వినయ్.